న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో క్యాట్ వంశీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాట్ వంశీ బ్లడ్ బ్యాంక్ 35వ రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో క్యాట్ వంశీ అభిమానులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా క్యాట్ వంశీ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అవసరమైన రక్తం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన రక్తదాతలు, అభిమానులకు క్యాట్ వంశీ కృతజ్ఞతలు తెలియజేశారు. తల్లి ఉండాలి. తల్లి లేని బిడ్డకి ఎన్ని బాధలు ఉంటాయి మనం చూస్తున్నాము. ఆ తల్లి లేకుండా బిడ్డ పుట్టడము, బిడ్డ 9 నెలలు అమ్మ కడుపుతూ ఉండి తల్లి ఆ బిడ్డని బతికించుకోలేకుండా ఎన్నో బాధలు ఉంటాయి. ఎంతమంది చెప్పినా అర్థం కాదనమాట. అట్లాంటి బాధ రావద్దని చెప్పి నేను నా తమ్ముళ్లతోని, నా వ్యవస్థని, నా అభిమానులు, నా కుటుంబంతో ఒక 2 సంవత్సరాలు ఆలోచించి ఏ తల్లికి మా కనబడే నా తమ్ముళ్ళు కానీ, నా తమ్ముళ్ళ దోస్తులు కానీ, నా కుటుంబం కానీ, నా అభిమానులు కానీ ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా మాతోనే అయ్యేది మేము బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో మనం ఫస్ట్ నాకు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే మనకి నా అమ్మ నాన్న పుట్టినది. ఎందుకంటే నేను ఇక్కడ అమ్మ నాన్న నేను తెలంగాణ పుట్టినా కాబట్టి నా అమ్మ నాన్న పుట్టినది కాబట్టి నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే ఇది కులం కాదు, మతం కాదు, రాజకీయం కాదు, ఇది ఒక బిజినెస్ కాదు. ఇది ఒక అండ, ఒక బలము, ఒక నమ్మకము. నేనేమంటున్నా అంటే శ్రీ మా తెలుగు రాష్ట్రంలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అన్నగారికి నమస్కారం, పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. ఇది ఎందుకు చెప్తున్నామంటే మిమ్మల్ని చాలా మంది ప్రేమిస్తారు. ఆ ప్రేమించే వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారంటే వాళ్ళ అమ్మ నాన్న కన్నా ఎక్కువ మిమ్మల్ని ప్రేమిస్తారు. ఆ ప్రేమించిన వాళ్ళకేనే మనము మీ బ్లెస్సింగ్ కావాలి మాకు. ఎందుకంటే సార్ ఇది ఒక బిజినెస్ కాదు, ఒక రాజకీయం కాదు సార్. ఎందుకంటే ఇది ఒక నొప్పి బాధ, ఒక తల్లి బాధ. ఈ తల్లి ఎవరికి చెప్పుకోలేదు. ఈ తల్లి బాధ తీర్చడానికి మేము తొలి చేస్తున్నాము. మీ అందరి మా బ్లెస్సింగ్ కావాలి. ఎందుకంటే మీరు బ్లెస్సింగ్ ఇస్తారని మాకు నమ్మకం ఉంది సార్. దీన్ని మేము ముందుకు నడిపిద్దాం అనుకుంటున్నాము. నేను మీ సాయం కావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నా తమ్ముడు శేఖర్ ఇదా నా తమ్ముడు శేఖర్, మావాడు సుబ్బు, రవి వీళ్ళంతా నా తమ్ముళ్ళు. వీళ్ళందరూ ఉన్నారు. సాగర్, మను, వీళ్ళంతా నా తమ్ముళ్ళు ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే ఈ రోజున నేను చెప్పా ఈ బాధ అవుతారా అని చెప్తే ముందు నాతో అందరు కలిసి 2 సంవత్సరాల నుంచి మేము అందరం చేసి అన్ని చేసి ఈ రోజున మేము ముందుకు వచ్చామండి. మేము ప్రతి జోన్లో 100 ప్యాకెట్లు రక్తము తీసుకుంటున్నాము. అది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తున్నాము పేదవాళ్ళకి. ఎందుకంటే రక్తం దొరకని తల్లికి డెలివరీ టైంలో ఇవ్వాలని మేము ఫిక్స్ అయిపోయాము. దీన్ని మొదలు పెడుతున్నాం సార్. మీరందరూ మీ సేవ కావాలి. ఈ సేవకి మీరు అందరు బ్లెస్సింగ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇప్పటివరకు ఎన్ని క్యాంపులు చేస్తారండి? అంత బ్లడ్ ఫస్ట్ ఇది తొలి అడుగు. ఇక్కడ నుంచే జంగారెడ్డిగూడెం ఆంధ్రప్రదేశ్. ఏది మన సార్ నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లోనే ఆ సార్ గారు జీవనతో, ఆ సార్ గారి బ్లెస్సింగ్ తోని కావాలని చెప్పి తొలి అడుగు చేశాం.